చలవడం నిన్నటికి ఆడికి రాజగోపాల్ రెడ్డి గెలవమని టికెట్ ఇచ్చిండు, అదే గెలిపించిండు. మళ్ళీ ఆయనే ఇచ్చేది ఎక్కడిది మందుల సామెలు. ఏపూరు సోమన్న అంటే ఆయన ఆ పార్టీలలో ఒక లీడర్ గానో ఒక ఎమ్మెల్యేనో పనిచేయలే. ఆ పార్టీలకు ఏ పార్టీలు అయితే తిరిగిండో ఆ పార్టీలకు సంస్కృతి సారథిగా పనిచేసిన వ్యక్తి. కోటు వేసిన గాని వెనకకు పోతదిరో తెలంగాణ వెనకకు పోతదిరా. కోటు వేసిన గాని వెనకకు పోతదిరో తెలంగాణ వెనకకు పోతదిరా. ఏపూరు సోమన్న ఏమంటుండంటే అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టొద్దు. ముమ్మాటికి సామెల్ గారు చేసింది తప్పే. అన్నం పెట్టినోనికి సున్నం పెట్టొద్దు అంటే ఇప్పుడు మొట్టమొదటిసారి ఈయన కాన్నే అన్నం తిన్నామా మనం? బీజేపీ పార్టీ పిలిచింది, అవును ఇట్లా చూసి పెట్టింది. అవును రాజగోపాల్ అంటే నగరాల తమాషాల అని పెట్టింది. అవును తెల్లారి వరకులే మళ్ళీ వాళ్ళకి సున్నం పెట్టి ఇళ్ళకి వచ్చిన దీన్ని ఏమంటారు? ఇప్పుడు మీరు కూడా దళిత కులానికి చెందిన మందుల సామేల్ గారిని ఎట్ట మెచ్చుకుంటున్నారు, మళ్ళీ అదే కులానికి చెందిన ఏపూరు సోమన్నని తప్పని ఎందుకు అంటున్నారు? అట్లా చెయ్యకు, రేపు నీకు జరుగుతుంది. చెప్పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అన్నాడుగా. తప్పు పట్టిండు వాడన్నా. ఇప్పుడు నల్లగొండ రాజకీయాలలో ఈ కోమరెడ్డి ఫ్యామిలీ తప్ప వేరే రాజకీయాలు చేసే అవకాశాలు ఏమంటారు? ఇక సోమే అని అడగాలి, నువ్వు నన్ను కాదు. మీ తెలివి కల్లోళ్ళు మంచి చేస్తోళ్ళు బువ పెడతోలుగా. అవును, మరి ఏట మీరే చేస్తారే, ఉన్న కాడికి మీరే చేస్తారే. బీసీ రాజ్యం రావాలి, ఎస్సీలు ఎస్టీలు అందరు ఎవరు వాట వాడు పంచుకోవాలి, జై బీసీ అనే నినాదం వస్తుంటే లే అన్నం పెట్టేందుకు సున్నం ఎట్ట పెడతాడు మళ్ళా మా అయ్య మా సారు అని నువ్వు అంటు. ఇప్పటిదాకా నల్లగొండ జిల్లాలలో యాదవులు ఎందుకు ఎమ్మెల్యే కాలే? 5 మంది గౌండ్లోళ్ళు ఎందుకు కాలే? 5 మంది మాదిగోళ్ళు ఎందుకు కావలేను? 5 మంది ముదురాదులు ఎందుకు కాలే? ఓ 2-4 సాగలోళ్ళు ఎందుకు కాలే? కుమ్మరోళ్ళు ఎందుకు కాలే? అంటే అంత మీరు చెప్తే అయ్యే ఎమ్మెల్యేలేనా, అంత మీరు చేస్తే అయ్యే ఎమ్మెల్యేలేనా, మరి వీళ్ళు ఎందుకు కాలే అంటూ. హాయ్ నమస్తే మిత్రులారా, ఎప్పటిలాగానే మునుగోడు లేదా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ మీద జరుగుతున్న విషయాలపైన మనం మాట్లాడుకోవడం జరిగింది. సో అయితే మొన్నటి వరకు అంటే ఏపూరు సోమన్న నిజంగా కూడా రాజగోపాల్ రెడ్డి సైడ్ తిరుగుతున్నాడా, అంటే ఇక్కడ ఒక దళిత ఎమ్మెల్యేని అవమానపరిచినప్పటికీ కూడా ఏపూరు సోమన్న మళ్ళా ఏ కాన్స్టిట్యున్సీని అయితే ఎమ్మెల్యేని అవమానపరచు అదే కాన్స్టిట్యున్సీ నుంచి మళ్ళీ పోయి ఆయననే బతిమిలాడుకోవడం లేదా ఆయన చేతి కింద తిరగడం, ఇదంతా జనాలకి ఏమనిపిస్తుంది అంటే టికెట్ ఆశించి రేపు రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాల కోసమో లేకుంటే రేపు రాబోయే ఎన్నికలలో ఆయనకేమైనా టికెట్ వస్తున్న ఆశతోటి ఏపూరు సోమన్న రాజగోపాల్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న అంశాలు తలెత్తున్నాయి సోషల్ మీడియాలో. అదంతా మనం చూస్తున్నాం, దాని మీద విశ్లేషణ కూడా చేసినాం. కానీ అదే క్రమంలో ఏపూరు సోమన్న ఒక క్లారిటీ ఇచ్చింది. ఏంటిది అంటే వాస్తవానికి నేను టికెట్ కోసమో రాజకీయ లాభాల కోసమో రాజగోపాల్ రెడ్డిని కలవలేదు. నేను కేవలం ఈ నెల 13వ తారీఖు 12వ తారీఖు రవీంద్ర భారతిలో పుస్తకావిష్కరణానికి ముఖ్య అతిథిగా ఆయన ఇన్వైట్ చేయడానికి ఆయన కలవడానికి వెళ్ళిన అది కాస్త దుష్ప్రచారం చేస్తున్నారు, నేను ఏ రాజకీయ స్వలాభాలతో వెళ్ళలేదని చెప్పేసి కొన్ని మీడియాలలో చెప్పడం జరిగింది. సో మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు మనకి వినిపిస్తున్న వార్తలు ఏంటంటే మళ్ళా సామేల్ గారి మీద కౌంటర్స్ అంటే ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే గారి మీద కూడా కౌంటర్లు అంటే ఒక ఛానల్లో మాట్లాడడం జరిగింది. ఏంటిదంటే నిజానికి దాన్ని ఏమంటారు, ఒక సామెతలో చెప్పాలంటే అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టద్దు. వాస్తవానికి సామేల్ గారు చాలా తప్పు చేసిండు. ఆయనకి ఎంతో రాజకీయంగా అంటే అదృష్టవంతుడు, మందల సామేల్ అదృష్టవంతుడు. ఎట్లా అదృష్టవంతుడు అంటే ఈ రాష్ట్రం కూడా కాదు, ఈ ప్రపంచంలోనే మందుల సామేల్ చాలా అదృష్టవంతుడు అని చెప్పిండు. అసలు ఎట్లా అదృష్టవంతుడు అంటే సింగిల్ డైలాగ్లో ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే వాస్తవానికి ఒక లీడర్ కావాలంటే ప్రజాసేవలు చేస్తుండాలి, అనునిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండాలి, లేదా డబ్బన్న ఖర్చు పెట్టాలి. ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడే ఒక లీడర్గా ఎదిగే అవకాశాలు ఉంటాయి. అది కొన్ని సంవత్సరాల తరబడి చేస్తేనే అవకాశాలు ఉంటాయని చెప్పేసి సోమన్న చెప్పిండు. ఇవేవి కాకుండా ఇవేవి చేయకుండా ఊకూకనే వచ్చి ఎమ్మెల్యే అయిందంటే ఎంత అదృష్టం ఉండాలి, అది కేవలం రాజగోపాల్ రెడ్డి పుణ్యమే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సామేల్ గారిని అట్లా మాట్లాడడం జరుగుతుంది. అది నిజంగా కూడా ఎంతవరకు కరెక్టు,
దీని మీద నిజమేనా అసలు సామేల్ గారు ప్రజాక్షేత్రంలో ఉన్నాడా లేడా, ప్రజల్లో తిరిగిండా లేదా, దట్టు నిజంగా రాజగోపాల్ రెడ్డి ఆడిస్తున్న నాటకమేనా, ఇది ఎవరి సైడు ఎక్కడ ఏం జరుగుతుందనే ఒక కన్క్లూజన్ మీద మళ్ళీ నేను తల్వార్ తాత దగ్గరికి వచ్చిన. ఇక తల్వార్ తాత దగ్గరికి ఎందుకు పోతున్నావు అని అనుమానాలు కూడా రావచ్చు. వాస్తవానికి ఏంటంటే ఆయన తీసుకున్న నినాదం ఒకటి చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన వీడియోలలో నిన్న కూడా చెప్పిండు ఏమనంటే, రాజగోపాల్ రెడ్డికి మంత్రి హోదా తీసుకునే రైట్స్ ఉన్నాయి, వస్తే రైట్స్ లేకపోయినా ఒకవేళ ఇచ్చినా నా కాన్స్టెన్సీ అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచనతోటి ఆయన గురించి కూడా వీడియోలు చేసిన వ్యక్తి తల్వార్ తాత. ఇది ఒకటి పాయింట్. దట్టు ఈ తుంగతుర్తి కాన్స్టెన్సీలో ఒక దళిత ఎమ్మెల్యేకి జరుగుతున్న అన్యాయం పైన కేవలం దళిత ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తోటే. ఎందుకు అనంటే రిజర్వేషన్ ప్రకారం రావాల్సిన హక్కులు మనకి ఇప్పటికీ రాకపోవడంతో పాటు వచ్చిన వాటిపైన కూడా అణచివేత కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఒక నినాదంతో మందుల సామేల్ గారికి జరిగిన అన్యాయం పట్ల మాట్లాడే ఒక ఎపిసోడ్ లాగా తీసుకున్నాడు తల్వార్ తాత. సో వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న కాంట్రవర్సీని తల్వార్ తాత రెగ్యులర్గా దానికి ముందు తీసుకెళ్తుంది కాబట్టి నేను తల్వార్ తాతనే క్వశ్చన్ చేయాలనుకున్నా. అందుకోసం మళ్ళీ ఈరోజు తల్వార్ తాతని కలవడానికి అలా విలేజ్కి రావడం జరిగింది మిత్రులారా. ఆయన మాటల్లో అడిగి అసలు ఏపూరు సోమన్న ఏంది, రాజగోపాల్ రెడ్డి ఏంది, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్న సామేల్ గారు ఏంది, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న యాక్టివిటీస్ ఏంది, దీని పట్ల చర్యలు ఏంది, రేపు రాబోయే ఎలక్షన్ల పట్ల ఎలా ఉండబోతుంది, ఏపూరు సోమన్న చివరి దశలో ఏం చేయబోతాడు అనే ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం మళ్ళీ తల్వార్ తాతని కలవడానికి వచ్చిన. తాత నమస్తేనే. నమస్తే నమస్తే మనవాడా. సలవడం నిన్నటికి ఆడికి ఇక జర సలవాడ సాయమాన్ కింద కూర్చున్నా బండ మీద. నిన్ను కలవాలంటేనేమో అంతింత కాదు, పట్నంకి వెళ్ళి ఇందాక రావాలి, తప్పదు మరి. ఫోన్ కొడుతున్నామో ఎక్కడ పిల్ల బస్సు ఎక్కితే మొత్తం ఆడలు బస్ పాస్లు అయిపోయినాయి, ఆధార్ కార్డులు నన్ను కూర్చొని ఇస్తారని బస్సులో మరి నా లెక్కలు నాకు టైప్లా ఏదైనా మోటార్ సైకిల్ వేసుకొని రావే అంటేనేమో నీకు గేర్ వేయరాదు, ఎత్తిలేటర్ గుంజరాదు, ఏమైనా వెళ్ళి చేతులు పెట్టుకో కూర్చోమంటే కచ్చ పట్టుకొని పరాకతిగా బాయి కాడికి వస్తే నాకేముంది మంచిగా చల్లగా ఉంది తాత, బ్రహ్మాండంగా. పట్టం వదిలి వచ్చి అందరు ఇక్కడ వండుకోరు ఎట్టుంటదో లెక్క. అవును ఇప్పుడు అర్ధగంట చెప్పి ఉంటే చల్లగా హాయిగా ఉంది. అట్లా అందుకనే పట్నం పోబుద్ది అయితే నన్ను చాలా మంది అడుగురు, తాత నువ్వు పట్నం రా అంటే పట్నంలో నేను ఏడుంటా పిల్ల ఉండలేవు, ఉండలేదు. నీతో ఏడైతుంది నాకు ఆ రూమ్ లలో ఉండి ఆ మెత్తడి దాంట్లో మీద కూర్చొని ఇరుకులో పెట్టినట్టే ఉంటది అంతేనా. అది ఏంది అది బాత్రూమ్ లో పోతారు కప్లా అందులోకి పోబుద్ది కదా అసలు. నువ్వు ఓవా చిలకలకే మొత్తం ఈ గుండ్ల సాటుకు చెట్ల సాటుకు ఇట్లా ఎట్లుంటది. ఓకే అట్లా అయితే తాత మళ్ళీ ఎందుకు వచ్చిన పిల్ల నీకు ఈ నిన్ననే వచ్చిపోతావని అనుమానం రావచ్చు, ఉంటదిలే. అయితే నా ఉద్దేశం ఏంటంటే నిన్నటికి నిన్న ఒక వీడియో చూసిన రాత్రి, మళ్ళీ నేను చేసిపోయిన తర్వాత ఒక వీడియో చేస్తే అందులో ఏపూరు సోమన్ ఏమంటుండంటే అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టొద్దు, అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టొద్దు, ముమ్మాటికి సామేల్ గారు చేసింది తప్పే. నిజం అయితే సామేల్ గారు అరే చూడలేదు నువ్వు వీడియో తెలియదు. నేనేమంటున్నా నీకు తెలిసింది నువ్వు నన్ను అడుగుతున్నావు. అవును నేను ఆయన చెప్పినవన్నీ వింటున్నా కానీ అన్నం పెట్టినోనికి సున్నం పెట్టొద్దు, అన్నం పెట్టినోనికి సున్నం పెట్టొద్దు అంటే ఓవల్కైనా తిన్న కాడ పక్క సాపలు కాల్చొద్దు. అర్థమైందా ఇప్పుడు నీ భాషలా? ఓలనరి మాట అయ్యో అయ్యో అంటే 6 నెలల పాపం అంటారుగా అట్లా. ఇప్పుడేముందో చెప్పనా, అయ్యో అంటే 6 నెలల పాపం అప్పట్లో తాకేది. అవును అప్పట్లో ఏమైనా పాపాలు చేస్తే 6 నెలలకు తాకేది, 6 నెలల పాపం ఉండేది, ఎమ్మటాన్ని ఉండేది, 6 నెలల తర్వాత తాకేది. బాగైంద్ర ఆయనకి అప్పుడు చేసి చూసినావు, అందుకే ఇప్పుడు తాకింది అని అప్పట్లో ముచ్చట పెట్టేది. అవును ఇప్పుడేందో చెప్పనా, తాత అటువంటి పాపం కూడా చేస్తాడుగా. ఈ 6 నెలలు లేదు, తలాపన దీపం తెల్లారే వస్తుంది, తలాపన పెడతారు, పాపానికి దీపం పెడతారు. అంటే ఇక 6 నెలల దాకా ఆగేది కూడా లేదు, ఎవరిది లేదు. అయ్యో పాపం అంటే తలాపన దీపమే. ఇప్పుడు ఎవ్వరికైనా మనకే కాదు ఎవ్వరికైనా పాపం ఆగుతలేదు ఈ భూమి మీద. ఎందుకంటే పొంగి పొరులుతుంది అవకాశం కోసం, స్వార్థాలు కొన్ని. ఇప్పుడు అన్నం పెట్టినోనికి సున్నం పెట్టొద్దు. సామేల్ గారు చేసింది 100% తప్పే అయితమని అంటున్నా తప్పే అంటు. మరి సున్నం పెట్టొద్దు అన్న పాట ఎన్నిసార్లు ఎన్ని అయింది ఇప్పటికే?
సున్నం సున్నం అని ఇది దగ్గర 10 సార్లు అయింది. అవుతుంది మరి. ఇది అర్థం కావాలని ఇన్నిసార్లు అంటున్నా. ఆ, అన్నం పెట్టినోనికి సున్నం పెట్టొద్దంటే ఇప్పుడు మొట్టమొదటిసారి ఈయనకాన్నే అన్నం తిన్నామా మనం? కోల్కాడ ఇప్పుడు అన్నం ఎడ తింటున్నావు? ఎడ తిందామని వచ్చినావు? అంటే రాజగోపాల్ రెడ్డి గెలవమని టికెట్ ఇచ్చిండు, అదే గెలిపించిండు. ఆ, మళ్ళీ ఆయనే ఇచ్చేది ఎక్కడిది? మంద సామెలు. ఆ, అరే ఆయన నీకు మంచి చేసిండు కదా, అవును. మళ్ళీ ఆయన కీడెంచేది ఎక్కడిది? కీడెంచొద్దు కదా, సామెలు గారు తప్పే కదా అంటుండే ఎప్పుడు సోమన్న. అసలు ఏ పురుషం అన్న నిన్న అన్నది ఏంటిది? నిన్నేమన్నాడంటే నేను అంటే అది వ్యక్తిగతంగా నేను ప్రోగ్రామ్ చేస్తున్నా, అమ్మో. పుస్తక ఆవిష్కరణ ఉందని చెప్పేసి నేను గెలవనికి పోయినా, నాకేం రాజకీయాల గురించి పోలేదు అని నిన్న అన్నాడు. కానీ నిజానికి ఎంతవరకు కరెక్ట్ అని నా లెక్కన ఒక ఆయన పిలిచి ఇంటర్వ్యూ చేసిండు ఆయన. ఓకే, చేస్తే అందులో భాగంగా అడుగుతుంటే ఈ బయటకు వచ్చినాయి అనుకోరాదు. అంతేనా? బయటకు వచ్చినప్పుడు ఆ మాట అన్నాడు. ఉమ్. అరే మరి నన్ను నిన్ననేమో గిట్లానే ఇవ్వాలి, ఇట్లా అన్నాడు ఏంది మరి అందుకని నేనేమంటున్నా, తాత? నిన్ననేమో అట్టన్నాడుగా, ఉమ్. ఈ సున్నం జోలు ఎందుకు వచ్చింది మరి? అరే చెప్తున్నా కానీ నీకు నీ ప్రోగ్రామ్ ఏందుందో నా మీద అడవులుగా బడలు కాల్ చేయొద్దు. నాది అది కాదు, పెద్ద మనిషి ఆయన, చాలా మంచి మనిషి, కాకపోతే కొద్దిగా అనొద్దు అని ఎర్రిపిల్ల లెక్క మొన్న మాట్లాడినావు. అవును అవునా? అవును. మళ్ళీ ఇవాళ తెల్లార వరకు అలా ఏమైంది? సున్నం కాడికి వచ్చింది. మరి సున్నం పెట్టిన నీకెంతమంది అన్నం పెట్టారో చెప్పు. నువ్వు ఎంతమందికి సున్నం పెట్టుకుంటూ వచ్చినావు? ఇప్పుడు ఇవాళ రాజగోపాల్ రెడ్డిని ఎత్తుకుంటున్నావు వీడా భుజాల మీద. నేను ఇప్పుడు కాదు ఎత్తుకున్నా. ఏమున్నావు ఇది? ఏమున్నావు? అందులో ఏం మాట అన్నాడు తెలుసా? లంజా అన్నాడు. ఏందో లంజా. నేను మీరు చేస్తే ఇట్లా, నేను చేస్తే ఇస్తాను ఒక పదం ఆడిండి అందులో చూడు. అంటే మీరు చేసే సంసారం, నేను చేసే వ్యభిచారం. నేను అంటే వేరే వాళ్ళు కోట్లకి ఎత్తున్నాను ఏదన్నా చేసుకుంటే ఉంటారుగా, అన్ని 12 పార్టీలు మారుతారు చూసినావు. అవును. వాళ్ళకి ఏం కాదు ఓడి మారినా, నేను మారే వరకు లంజా, నేను లంజా అయిందా ఇదే అని అంటుండగా, నిన్న ఓడలే నువ్వే అనుకున్నావు. ఇప్పుడు ఓహో నేను మారితే నన్ను ఇట్లా అంటారు అన్నారుగా. నువ్వు 12 తిరిగినావా మరి? నీకు సున్నం, నువ్వు బువ పెట్టిన సున్నం పెట్టినట్టేగా, నిన్ను దగ్గర తీసిన కల్లా సున్నం పెట్టినట్టేగా. ఎట్లా అంటావు? ఎట్లా అంటావు? ఎట్లా? ఇప్పుడు నిన్ను ఏ లెక్కలే రేవంత్ రెడ్డి నిన్ను దగ్గర తీసినావు మంచిగా. అప్పట్లో రేవంత్ రెడ్డి అంటే ఆహా అని ఎగిరినావు, దుంకినావు. ఆయన ఎవరి మీద? కేసీఆర్ ప్రభుత్వం మీద దుంకినావు. ఓ నేను 12 ఉన్నాయి చెప్తాగా, నాకు జరా అట్ట దుంకితివి. మరి దుంకి అమ్మటే ఆయన కానించి వదిలేసి వెళ్ళిపోయినావుగా. అప్పుడు ఆయనకు రేవంత్ రెడ్డికి సున్నం పెట్టినట్ట, నువ్వు ఏం పెట్టినట్టు చెప్పాలి. ఒక్కటి అంటే నాకు వాడ గుర్తింపు లేదు, నాకు వాల్యూ లేదు కాబట్టి నేను ఆ ప్లేస్ లో ఉండలే. నచ్చలే. ఒక్కటి నీకు అదే కావాలిగా. ఒక్కటి. రెండోది ఏమంటే షర్మిల ఏమడి పోతుంది. ఆమె నిన్ను పిలిచి నీకు ఇంత బో పెట్టినట్టేగా. బో పెట్టినట్టు అంటే అందరం నడుస్తుంటే మంచి పని కోసం నడవాలని అన్నది అనుకో. నీకంటే కోట్లు లక్షలు ఇయ్యలే, అది పక్క పైసల గురించి ఇయ్యని ఇచ్చుకుంటే దాపెట్టుకో. దాని గురించి ఆస్తులు అంతస్తుల గురించి మాట్లాడము ఈ వీడియో. ఎందుకను నువ్వు ఎంత డెవలప్ అయితే అంత మంచిది, దాంట్లో అడుగుతలేను నేను. నువ్వు సున్నం పెట్టింది అన్నందుకే అంటున్నా. ఇప్పుడు షర్మిలకు సున్నం పెట్టినావా, అన్నం పెట్టినావా, సున్నం పెట్టినావా అని నిన్ను కూడా అనొచ్చుగా. ఆమె అంటే అక్కడ వెళ్ళిపోయింది కాబట్టి నేనేం చేయంటావు. మరి ఆని చేయడం పోయినావు, మళ్ళీ కేసీఆర్ కాడికి చెప్పినావు. ఏమని చెప్పినావు నీతి మాటలు? నేను ఎన్నో మాట్లాడినా కానీ వాస్తవానికైతే తెలంగాణ తెచ్చిన మన స్వరాష్ట్రాన్ని తెచ్చిన మన చంద్రశేఖరరావు గారితో చాలా వరకు వాస్తవానికి మిత్రులారా సాధ్యము అయితంతో అవుతుంది అనేది తెలుసుకొని నేను కూడా ఇక్కడికి వచ్చేసాను అన్నావు. వచ్చినావుగా. మళ్ళీ ఎందుకు ఉండాలి ఆయన వరకు అలా అన్న పేరు చెప్పిండు, కేటీఆర్ అన్న పేరు. కేటీఆర్ అన్న మంచిగా చూసుకున్నాడు కానీ కిందోళ్ళు చూసుకోలేదట. కింది ఆ నుంచి ఇటు దాకా చూసుకోలేదట. చూసుకోలే, నచ్చలే, వెళ్ళి వచ్చినవాడ. ఇప్పుడు ఇది ఎన్ని ఏళ్ళు అయింది? కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది. మరి ఆయల నుంచి ఇదే పోటు పొడిచొచ్చుగా. నువ్వు అప్పుడే వచ్చినావు, తెల్లారు వచ్చినావుగా. ఆయల నుంచి ఇదే రచ్చ చేస్తే అయిపోయి రోజు మామ ఓవన్యాయని ఇచ్చినట్టు నేను సోమ్య అందుకున్నా. సామేలకి ఇవాళ నిన్న అన్నం పెట్టే వరకు ఏమంటే సున్నం పెట్టగానే వచ్చినావు. సున్నం పెట్టగానే వచ్చినావా అనే మాటకు అడుగుతున్నా నేను. ఇది కానే కాదు, నేను ఫంక్షన్ కోసం కార్డు చేయడానికి వచ్చినా అన్నావు. ఈ సున్నం జోలి ఎందుకు నీకు? సున్నం జోలి ఎందుకు? అదే అడుగుతున్నా నేను కూడా. అదే ఇప్పుడు నా ప్రశ్న కూడా అదే. ఇట్లా మాట్లాడుతుండు ఎందుకోసం?
ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సున్నం అన్నం పెట్టినకో సున్నం పెట్టిన అన్నాడుగా. అవును. మరి ఏమో అడిగినావు ఇప్పుడు సోమేది అడగాలి. సోమేది అన్నావు. అవును. సోమేది ఏమో అన్నావు. అన్నం పెట్టినకో సున్నం పెట్టిన అన్న మాటకి నేను ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మరి ఆయన మంచిగా చూసిండా ఏదో అన్నావు. అవును. నేనంటున్నా అది మండల సామేలకు కూడా ఆ మర్యాద ప్రకారంగా లేదు కాబట్టి ఓహో, అంటే ఇప్పుడు నేను వెళ్ళాక ఆయనకు అక్కడ నచ్చలేదు, ఆయన మర్యాద లేదని చెప్పేసి బయటకు వచ్చిండు. ఇప్పుడు ఆయనకు ఏపూరు సోమన్నకు మర్యాద లేదని అక్కడ వాళ్ళు చూస్తలేరు అని బయటకు వచ్చిండు. బయటకు వచ్చినందుకు మీరు అన్ని పార్టీలు మారిన కదా అన్నం పెట్టినకే సున్నం పెట్టినా అన్నాడు. అంతేగా. అవును. నేనేమంటున్నా అంటే నువ్వు కూడా మంచిగానే టికెట్ ఇప్పించినావు, ఆదరించినావు, మన పార్టీ అన్నావు, మంచిగా ఉన్నావు, అన్ని చేసినావు. మరి నన్ను ఆదరించకుండా నాకు చెప్పకుండా వచ్చినావు ఎందుకు? నాకు కూడా నచ్చలే. ఓకే. నాకు కూడా నచ్చనప్పుడు నా నియోజకవర్గంకి వచ్చి ఎట్లా పోతావని అడిగిన తోటి ఎమ్మెల్యేని. అవును. అంటా నువ్వేం దేవునివా నాకు? ఓకే. అయితే మీరు సోమయ్య, మరి నువ్వు ఈ పార్టీలో పోయినావు, ఆ పార్టీలో పోయినావు, ఆడన్నం పెట్టిరు, ఈడన్నం పెట్టిరు, మరి వాళ్ళకి నువ్వేట సున్నం పెట్టినావు అని అంటున్నావు. అయితే ఇక్కడ వర్షన్ వేరు. ఏంది అదే? ఏపూరు సోమన్న అంటే ఆయన ఆ పార్టీలలో ఒక లీడర్ గానో ఒక ఎమ్మెల్యేనో పనిచేయలే. ఆ పార్టీలకు ఏ పార్టీలు అయితే తిరిగిండో ఆ పార్టీలకు సంస్కృతి సారథిగా పనిచేసిన వ్యక్తి. సోమయ్యనే కాదు మాట. మంచిగాడు నన్ను పిచ్చి పిచ్చిగా అటు ఇటు తిరిగి నన్ను దొంగ తిరిగి అడిగినావు అనుకో, ఆయన గురించి నీ ఆట పాట గురించి అడగలే. సోమయ్య సున్నం పెట్టాడు. ఎవరి కోసం మాట్లాడినావు? అన్నం పెట్టినందుకు సున్నం పెట్టినావని. రాజగోపాల్ రెడ్డి గురించి. రాజగోపాల్ రెడ్డి మరి అన్నం పెట్టినందుకు సున్నం రాజగోపాల్ రెడ్డి కూడా పెట్టిండుగా. అవును. ఎవరికి పెట్టిండు? ఓలు పెట్టిరు అన్నం చెప్పు నాకు. ఓలు పెట్టిరు ఇప్పుడు నాకు తెలియదు. ఓలు పెట్టిరు ఏమో అది నువ్వే చెప్పాలి. నేను నిన్నడితే నన్ను నాకు ఊకు కాడుకోదు, అన్ని తెలుసుకునే రావాలి నాకు ఆడికి. అదే మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి అన్నం పెట్టిండు. అవును. ఒక ఆయన దగ్గరికి తీసి పెట్టిండు. ఆ మూమెంట్ లో ఆ సంఘటనల ఆ పండగల ఆ పెద్ద పండగల పెట్టిండా. అవును. నువ్వేట పెట్టావు సున్నావు ఇట్టా? నువ్వేట పెట్టావు చెప్పవా? పార్టీలోకి వచ్చి మారినాక మరి కాదా? అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రపంచం చూసిందట, ఎలక్షన్ చూసింది. మరి ఈ విషయంలో ఎవరు గ్రహించుకోవాలి, ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఏమో మరి అదే అడుగుతున్నా నిన్ను. కర్రు కాల్చి పెడతాను చెప్పినా కానీ నిన్న అన్నగా జర్ర మనవడా జర్ర జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు అందరికి ఇదే జరుగుతుంది, వద్దు వద్దు అని చెప్పిన. తాత నీకు కూడా నేను ఏం అడుగుతున్నా అంటే, ఇప్పుడు ఏపూరు మీరు ఎవరి కోసం అయితే కొట్లాడుతున్నారో, ఎవరి పట్ల అయితే ఫైటింగ్ చేస్తున్నారో, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే గారికి అవమానం జరిగిందని మీరు ఎవరి గురించి అయితే కొట్లాడుతున్నారో, అవును, లెట్ మీ కంప్లీట్ తాత. అయితే ఆ పర్సన్ ఎవరు? మందల సామేల్ గారు. అవును. ఏ కులం బిడ్డ? మాదిగ కులానికి చెందిన వ్యక్తి. అవును. ఇప్పుడు ఏపూరు సోమన్న కూడా అదే దళిత కులాలకు చెందిన వ్యక్తి. అవును. ఇప్పుడు మీరు కూడా దళిత కులానికి చెందిన మందల సామేల్ గారిని ఎట్ట మెచ్చుకుంటున్నారు, మళ్ళీ అదే కులానికి చెందిన ఏపూరు సోమన్నని తప్పనట్టు ఎందుకు అంటున్నారు? అట్ట చెయ్యకు, రేపు నీకు జరుగుతుంది. నువ్వు అట్ట పొంగి పొరలకమ్మా అంటున్నా నేను. ముందు మాట మనవడా అని చింపుకుంటున్నా నేను. ఇవాళ ఈయనకు జరిగింది, ఆడికి పోయి ఆయన సంకలు ఇరికించుకున్నా లేచి దుంకుతున్నావు నువ్వు. దుంకకు రేపు నీకు ఇదే జరుగుతుంది మనవడా అంటున్నావు. బువ్వ పెట్టిండు ఆయన. సున్నం పెట్టలేదని ఇవ్వడంలే. ఆయనకు బువ్వ పెట్టిన కూడా ఆట పెట్టిండు. మరి అది తెలుసా? సోయి తప్పినవా? మర్చిపోయినవా? ఇట్లా అదే అంటారు. నిన్ను కొడతామంటే అందరిని కొరుస్తా, తప్పు చేయొద్దా అంట నేను. అదే బొక్క బొర్ర పడొద్దా? నీతులు చెప్పేటప్పుడు వెనకాయ కూడా చూసుకోవాలి. మరి అంత ఇప్పుడు కేంద్రం అన్నావు, బీజేపీ పార్టీ పిలిచింది, ఇట్లా చూసి పెట్టింది. రాజగోపాల్ అంటే నగరాల తమాషాల అని పెట్టింది. తెల్లారి వరకులే మళ్ళీ వాళ్ళకి సున్నం పెట్టి ఇళ్ళకి వచ్చిన దీన్ని ఏమంటారు? రాజగోపాల్ రెడ్డి. చెప్పవే దీన్ని ఏమంటారు? రాజగోపాల్ రెడ్డి. ఓహో, అంటే ఇప్పుడు సామేల్ గారు టికెట్ ఇచ్చి గెలిపించినప్పుడు ఆయనని అన్నం పెట్టినప్పుడు ఆయనకు సున్నం పెట్టిండు రాజగోపాల్ రెడ్డికి మందల సామేల్ అన్నాడు. మరి బీజేపీ పార్టీ ఇన్ని కోట్లు పైసలు ఇచ్చి తీసుకున్నాక ఎలాగొట్టి మళ్ళీ వచ్చి కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఈయన సున్నం పెట్టినట్టు కదా, మరి ఆయనట మంచోడు అంటావు. ఎవ్వరికైనా ఇదే పిల్లగా, నేను ఎవ్వరిని గిదే అడుగుతా అంటున్నా నేను. మరి అలాగైతే సున్నం నీది కాదా అంటే ఇది మర్చిపోయి మాట్లాడుతూ పొగుడుతున్నావు, ఇట్లా ఎత్తుకుంటున్నావు. ఆయన చేసిండు, మళ్ళీ రేపు నీకు కూడా ఇదే నీకు కూడా జరుగుతుంది. జర జాగ్రత్త చెప్తున్నావు సోమన్న కూడా. నేను మంచోని తాత లెక్క చెప్పినా, లేకపోతే తిట్టినట్టు చెప్తున్నా, లేకపోతే కోపంతో చెప్తున్నా? ఎట్లా చెప్పు? కోపంగానే చెప్తున్నావు కానీ బతకమని చెప్తున్నావు. అది బతకమని చెప్తున్నావు. నేను అర్థమైతోడే. నన్ను అర్థం చేసుకున్నాడు మంచిగానే పోతాడు, మంచిగా బతాడు, ప్రయాణం సుదీర్ఘంగా జరుగుతుంది. నన్ను పిచ్చి పిచ్చిగానే చూసుకురు అనుకో,
మీకే రావు మాటలు నాకెన్ని వస్తాయో తెలియదు. నేను ఎక్కడ ఏడికెళ్ళి అంతా చూసుకుంటూనే వస్తున్నా. అణువు అక్షరం అని దేవులాడి మాట్లాడతారు కదా మీరు. నేను అనలల్లా దాని వెనక తోకలు ఉంటాయి చూసినావు, అవి పట్టుకోనన్నా మాట్లాడతాను నేను. అంటే ఇప్పుడు నల్లగొండ రాజకీయాలలో ఈ కోమరెడ్డి ఫ్యామిలీ తప్ప వేరే రాజకీయాలు చేసే అవకాశాలు ఏమంటారు? ఇక ఆయన వాడతాడు సోమే అని అడగాలి, నువ్వు నన్ను కాదు. నువ్వేమో నా కాడికి వచ్చి నన్ను కొన్ని అడిగినావు, తప్పలేదు మనవాడ. కోప్పడకు, నువ్వు కూడా అటు ఇటు చూస్తున్నావు. నేనేమంటున్నా అంటే నల్లగొండ అప్పుడు తెలంగాణ రాష్ట్రం రాగానే ఏమన్నాడు, ఎవరి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అన్నాడుగా. తప్పు పట్టిండు వాడన్నా యా పురుషం అన్న గద్దారు తర్వాత గద్దారు మస్తు ఇట్టోటోడు కావాలి అడుగుతాడు. రాజ్యం అంటే గిదిరా అనుకురు, అంతేనా? నల్లగొండ మీద వాడు రాదు మరి ఇచ్చే పాట. ఇప్పుడు వాడు రేపటి నుంచి వాడు నల్లగొండని 20 ఏళ్ల నుంచి చరిత్ర తీసుకో. ఎవడేలుతున్నాడు రో నల్లగొండ ఎవడు, దాని మీద కూడా గిట్టనే పాడు. చూద్దాం ఎట్ట నడుస్తుందో. నల్లగొండ మొత్తం ఓడేలుతుంది, మరి దీన్ని ఏమనాలి అనొద్దు. ఇటోడు అనొద్దు. ఇటోడు అంటే మళ్ళీ వీడు బతకాడు, వీడు మంచోడు కాదు, బో పెడతాడు మళ్ళీ అంటాడు రేపే. నల్లగొండ జిల్లాలలో మీరు మంచి మనసులు, మంచి ఆలోచనని ఉన్నోళ్ళు, మంచి 10 మందికి బువ పెట్టాలనుకున్నోళ్ళు, ఈ రాజ్యాంగం ద్వారా ఎవరి వాటా వాళ్ళకి అనేది ఉంది కదా, ఆ వాటా సంగతి కూడా మాకు తెలియదు. ఎందుకంటే మా అయ్యలు చదవలే, మా తాతలు చదవలే. మేము కూడా 5-10 పేలు అయ్యి మళ్ళా అది సప్లిమెంటరీ ఉంటది, అది కూడా రాయని, అది కూడా లేదు మా బతుకులకు. మరి మీరు తెలివికల్లోళ్ళు, మంచి చేస్తోళ్ళు, బువ పెడతోళ్ళుగా, మరి ఏట మీరే చేస్తారే, ఉన్న కాడికి మీరే చేస్తారే, అవకాశం ఎందుకు బువ పెడతాడు? అరే నేను ఒకసారి చేసిందా సాల్ బిడ్డ, ఏం తక్కువరా నాకు, ఈడ కూర్చొని చెప్తా, ఈడంగా పోయి ఆడంగా రాపా అని నేనే చెప్తాను. ఎందుకో పెట్టలేదు 10 మందిని నల్లగొండలా 10 మందిని ఎందుకు పెట్టలే అంటున్నా. మీది అదేంది దాన్ని ఏమంటారు, హుజూర్ నగర్ పోతే మీదేనా, కోదాడకు పోతే మీదేనా అయ్యా, నల్లగొండకు పోతే మీదేనా, మునుగోడు పోతే మీదేనా, భువనగిరికి పోతే నేను ఏమని చెప్పను పిల్లగా. ఒక్క కాడో వచ్చినట్టుంది కదా, నకరకల్లు తర్వాత తుంగతుర్తి వచ్చినట్టుంది. పొట్టు చేస్తూనే ఉంటుంది, వస్తే ఏం సకదానం ఇప్పుడే తెలుస్తుండే. ఆయన కాయ ఇట చూడ, ఒక్కసారి చూడాలా బా, ఎవరో ఆయన ఇట చూడాలి, అటు నగరకాయలు కాయ చూస్తే తెలుసుగా. ఆయన కాయ గట్టిగా చూడ, ఇదే చూసుడు ఏముల వీరేశం మీద చూడురా బా. నేను మళ్ళీ అప్పుడు మాట్లాడితే ఒకట చూడలేదా, నేను చూడమని అంటున్నా. అయితే 2 మాటలు అంటే వేముల వీరేశం అంటే రాజగోపాల్ రెడ్డి కోమరెడ్డి ఫ్యామిలీకి భయమా? నేను భయం అనలే, ఆయన ఏమన్నావు పోయి నకరకల్లో తుంగతుర్తి నాశనం అవుతుంది అన్నావుగా. మరి ఆ మాట ఇద్దరికి వర్తిస్తుందా ఒక్కరికేనా? ఇద్దరికి వర్తిస్తుంది. మరి ఇద్దరికి వర్తించినప్పుడు ఈడ ఎందుకు పోరు చేస్తలేవు అని అడుగుతున్నా. నకరకాల మీద ఎందుకు పోరు చేస్తావు? ఎందుకు చేస్తలేవు? చెయ్యి చూస్తా, చెయ్యి నువ్వు అదే దాడి చెయ్యి. ఇప్పుడు వేసినట్టే ఆ మందల సామెల మీద మరి ఈయన అంటాడు, నీ అందం చూసో నీ అందం కావాలబ్బా, అందం కావాలా మనసు కావాలా? మనసు కావాలి. మరి నీ అందం ముద్దుకుంటే దాపెట్టుకో, అద్దం ముందల పొద్దుకి 24 సార్లు చూసుకొని, లేకపోతే ముఖానికే కట్టుకో అద్దం. ఓవలే సోమ్య ఆయన అంటుండు, నీ అందం చూసో నీ పందం చూసి ఇయలే, నీకు టికెట్ ఇయలే అని. ఆయన పని నీకు అదృష్టవంతుడు ప్రపంచంలో అన్నాడుగా, ఎవ్వనికి రాని అదృష్టవంతుడు అన్నాడుగా. ఏడ పని చేసిండు ఆయన? సామెలు ఏడు చేయలేదంట ఆయన. ఈడ పాటలే చేయలే, పని ఏడ చేసిండు అన్న. పని అంటే ఆయన దాంతో ఒక విప్లవ నేపథ్యం. ఆ తుంగతుర్తిలోనేగా ఎమ్మెల్యే దేనికైనా ఆయన తుంగతుర్తిలోనే చేసిండు. తుంగతుర్తి మనుషులకేగా పని చేసింది ఆయన. పార్టీ వేరు ఉండొచ్చు, మనుషుల వాళ్ళు తుంగతుర్తి ఆయన అంతా వాళ్ళేగా. నీ ఓటు కూడా ఉండొచ్చు అలానే, నిన్ను కూడా తప్పట్లే. కానీ మర్చిపోయేట మాట్లాడతావా అన్న, పార్టీ వేరైతే ఉండొచ్చు కానీ ఊకునే అదృష్టం. అదృష్టం ఎట్లా అదృష్టవంతుడు అవుతాడు? అతను అదృష్టవంతుడు ఆయన కాదు, అదృష్టవంతుడు అంట. అదృష్టవంతుడు ఆయన కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ అదృష్టం. కాంగ్రెస్ పార్టీకి అదృష్టం. ఎందుకు అదృష్టం? అలాంటి వ్యక్తిని పెట్టుకుంటే నాకు ఇన్ని వస్తాయని ముందే సర్వే చేసుకుంది. లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, ఆయనకి ఎందుకు ఇవ్వాలి? నీ లెక్కలు ఉంటాయి పార్టీకి, సర్వేలు ఉంటాయి.
సర్వేలలో తేల్చుకున్న లెక్కను తేల్చుకుంటే ఓ కోడో నా బంగారు కోడి అనుకుని ఇవి ఎగిరి జబ్బలు గుద్దుకునే అన్నాడు. ఆ జబ్బలు గుద్దుకునేది చెప్పలేదు. ఇవాళ అందంగా ఉన్నావా తెల్లగున్నాయా చేసింది ఏందో చెప్పు నాకు. నాకు చెప్పాలే ఊకనే కాదు. అందుకనే నీ అందం నా అందం కాదు, మనుషులు లోపట ఆత్మ ఏమంటుంది. ఈ ప్రజలు కోరి ఏరు చేసుకోరు. ఒకవేళ ప్రజల అక్కడ ప్రజలే ఏ పార్టీ అని చూడలే. అప్పుడు నువ్వు అల్లకెళ్ళి ఇళ్ళకి వచ్చినావు అంటే మరి వ్యతిరేకం ఉందనుకో నీకు వేయొద్దుగా, నిన్ను గెలిపించుకోవద్దుగా. ఈ ఆలోచనకి మనమేట. అవును, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వచ్చిన ఆయన. నువ్వు చెప్పవే దీనికి జవాబు ఉంటే చెప్పు నాకు. ఊరికనే ఆడాడ కాదు, వద్దు. బట్ట కాల్చి నువ్వు అన్నట్టు తుంగతుర్తి కాన్ఫరెన్స్ లో కూడా గిడ్డంగిలో చైర్మన్ గా చేసి, బీఆర్ఎస్ పార్టీలో గిడ్డంగిలో చైర్మన్ గా చేసి కాంగ్రెస్ లోకి వచ్చింది ఆయన మందుల స్వామి. మళ్ళా నకరికల్లా కూడా ఇదే చూడు. మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీలో అహర్నిశలు కష్టపడ్డ వేముల వీరేశం గారు. మళ్ళా ఎదురు చూసి చివరి క్షణంలో ఇక ఆశలు లేవని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది వేముల వీరేశం గారికి 78 ఓట్ల చిల్లర మెజార్టీ ఓట్లతో గెలిచిండు నకరికల్లా. మళ్ళీ ఈయన సేమ్ అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన ఆయన. కరెక్ట్, మంచి క్వశ్చన్, మంచి గుర్తు చేసిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ 58,000 52 ఓట్ల మెజార్టీ తోటి మళ్ళీ ఈయన గెలిచిండు. వాస్తవానికి నువ్వు చెప్పిన దాన్ని ఇప్పుడు క్లారిఫై చేసుకుంటే వీళ్ళిద్దరు ప్రతిపక్ష పార్టీల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళే అప్పటిదప్పుడేగా. దీనికి ఒక చిన్న చెప్తా చూసుకో, మంచిగా గుర్తుపెట్టుకో. వాళ్ళ ఇంట్లోకి వచ్చి గెలిచిరు అన్నారు చూసినావు. కేసీఆర్ తప్పే చేసిండు అనుకుంటా ఈ విషయంలో. ఎటా చెప్పనా, 100% బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది. ఒకవేళ అందులో నల్గొండ జిల్లాకి చాలా పెద్ద తప్పు చేసింది. ఆ ప్రభుత్వంలో వీళ్ళిద్దరికి మళ్ళా టికెట్ ఇచ్చిన వీళ్ళు అందులో గెలిచేటోళ్ళు, వీళ్ళు గెలిచేటోళ్ళే. వాళ్ళు ఇచ్చిన వీళ్ళు గెలిచేటోళ్ళే. 100%. మరి వాళ్ళు ఇయ్యలే. అప్పుడు వీళ్ళు పిలుచుకొని ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని పెంచుకో. అదృష్టం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీదా సామెల్దా? కాంగ్రెస్ పార్టీది. ఇది చెప్పాలి. ఊరికనే ప్రపంచంలో భూగర్భ జలాలకి వెళ్ళి పొంగి వచ్చింది ఒక రేణువు బిందు. వద్దు కథలొద్దు, నా కాడ నడిపోయి. మీరు అన్నట్టుగానే ఈ నల్లగొండ జిల్లాలో 12 కాన్స్టిట్యూన్సీలు అంతేనా? 12 కాన్స్టిట్యూన్సీలలో మొన్న జరిగిన ఎలక్షన్లలో 11 కాన్స్టిట్యూన్సీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంతకుముందుకు 12 కాన్స్టిట్యూన్సీలు బీఆర్ఎస్ పార్టీ పాలించింది. అవునా? ఒక్కటి మాత్రమే ఎవరు, మన జగదీష్ కాదు, కాంగ్రెస్ ఎవరు, ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటా. అప్పుడా? అవునవునవును, ఆయన ఒక్కడు ఉండేది. ఇప్పుడు కట్ చేస్తే అన్నిటికండి 12 ఉంటే 11 కాంగ్రెస్ వచ్చినాయి, ఒకటి మాత్రమే బీఆర్ఎస్, అది జగదీశ్వర్ రెడ్డి. అప్పుడేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవును, అన్నిట్లల్లా. ఇప్పుడేమో మళ్ళీ అన్నిట్లల్లా జగదీశ్వర్ రెడ్డి. అంటే ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాని చాలా తక్కువ అంచనా వేసింది. తక్కువ అంచనా వేస్తే నల్గొండ జిల్లా ఏందో చూపించారు. 100% చూపించింది. వాస్తవానికి మీరు అన్నట్టు ఇది సామేల అదృష్టమా, వేముల వీరేశం అదృష్టమా కాదు, ప్రజలు ఇచ్చిన రిజల్ట్ అది. అంతే కదా. ఏ పార్టీలు ఉన్నా అలా ఆదరించిన వాళ్ళు, ఏ పార్టీలు ఉన్నా వాళ్ళే టీఆర్ఎస్ అంటే వాళ్ళ పని అది. పొరపాటు వాళ్ళదే అంటున్నా. నేను ఇప్పటికి చెప్తాలేనా, ఒకవేళ కేసీఆర్ ఇలా అర్థం చేసుకున్నారే వీళ్ళకే ఇవ్వాలరా, వీళ్ళకి సామేల్కి ఇప్పుడు ఇవ్వాలి అది అంటే సామేల్కి వేసేటోడు ఆయన. మళ్ళీ ఇక్కడ వీరేశానికి ఇవ్వాలి. వీరేశానికి ఒకసారి ఎట్లా అయింది, తప్పు తెలుసుకున్నాం మనం, 100% వీరేశానికి ఇవ్వాలంటే వీరేశానికి గెలుచుతాడు. ఇట్టా ఇక్కడ క్లారిఫై అయింది. మరి బీఆర్ఎస్ పార్టీలు ఉన్న తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామేల్ గెలిచేది. అదృష్టం ఏం లేదు. కాంగ్రెస్ లో ఉన్న సామేలే, ఏడ ఉన్న సామేలే ఆ టైంలో అంతే. మళ్ళీ అక్కడ నకరికల్లా కూడా అందులో ఉన్నా ఈయనే, ఇంట్లో ఉన్నా ఆయనే. ఇండిపెండెంట్ చేసిన ఆయనే. గుర్తు రిజల్ట్ లెక్కలు అందరికి ఇచ్చిన అదృష్టం కాదండి. ప్రజలు, వ్యక్తి, తన మనసు. ఇవన్నీ పక్కకు పెట్టి అందం ఉన్నవా, తెల్లగా ఉన్నవా, నల్లగా జనాలని తప్పుతో పట్టించడం. నేనున్నా ఇడ తప్పుతో ఓడి ఎగిరి దుంకినా ఏకై మేకంటారుగా, తల్వారుండి ఇక్కడ ఎవ్వనైనా మనోడైనా మందోడైనా జాగ్రత్త. ఫస్ట్ చెప్తా, మానుకుంటే ఓకే, నువ్వు వాడికి పోవడం తప్పనిలే. పోగానే మళ్ళీ నువ్వు పోయి మళ్ళీ మనోని తిట్టుడు ఎక్కడిది, మనలో పెట్టుడు ఎక్కడిది? ఈ వ్యవస్థ. నువ్వు వాడికి పోయినావుగా, ఏమంటే ఒక రెడ్డి గారు టార్గెట్, ఇప్పుడు కాంగ్రెస్ లో పోయినావా, ఏమంటే బీఆర్ఎస్ లో ఉన్న రెడ్డికో బీజేపీలో ఉన్న రెడ్డికి అయ్యి చూద్దామని ఎట్టేస్తావా? వేస్తావా? ఉంటావా? ఎన్ని రోజులు అంటావు?
అవును లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డిలు ఉన్నారుగా. అవును ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి పడదు, అవును అస్సలు పడదుగా. అవును ఇప్పుడు రేవంత్ రెడ్డిని నువ్వు అనాలి, ఓలు సోమయ్య ఇప్పుడు రేప నుంచి అనాలి, ఆ. పక్కా అనాలి. ఆ. టికెట్ ఎందుకంటే నల్గొండలో లేవు, ఆడలేవు, అవును ఇప్పుడు అనాలి నువ్వు. అనాలి నీకు పొగ నేను పెడతా, నేను ఉత్తగా ఉంటే ఏం గాను. మీ కథలు ఏమవుతుందంటే మీరేమైనా అనిపిస్తలేవు. చేసుకోరు, మీరేమైనా చేసుకోరు. మీ ఊళ్ళ సమాజాన్ని మోసం చేస్తారు కదా, తప్పుతో పట్టిస్తారు కదా. మేలుకొని పోదాం ఇక దగ్గర పడ్డాం రా అనుకుంటే ఇంతగానం బానిసత్వం ఎక్కడదా. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాం, బీసీ రాజ్యం రావాలి, ఎస్సీలు ఎస్టీలు అందరు ఎవరు వాట వాడు పంచుకోవాలి, జై బీసీ అనే నినాదం వస్తుంటే రెడ్డిలు అందరు శేషకాడికి చేసారు. మంచోళ్ళూరు చెడ్డోళ్ళూరు, మీరు మంచి చేసిరయ్యా, మీరు బువ్వ కూడా పెట్టిరయ్యా మీరు అందరూ. కానీ ఇక జాలు మీది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంది, బీసీ రాజ్యం అనే కథ నడుస్తుంటే అవును లే అన్నం పెట్టేవాళ్ళకి సున్నం పెడతాడు, మళ్ళా మా అయ్య మా సారు అని నువ్వు అంటుంటే అవును అంటే నువ్వు ఏడికి తీసుకుపోతున్నావు ఇది. అంటే మళ్ళీ ఈ తత్వంలో బతుకురా, బానిసగా బతుకురా ఉమ్. నేర్పుతున్నావా. నువ్వు బతుకు, నిన్ను వద్దనిలే, నీ స్వేచ్ఛ నీకుంది. బానిస లెక్క బతవో, చెంచ లెక్క బతవో, గంట లెక్క బతవో బతుకు, ఉమ్. కానీ ఎదుటోని అనొద్దు కదా. ఓకే రేపు నిన్ను కూడా అనొద్దు, ఉమ్. ఒకడు వేరేవాడు నిన్ను కూడా అనొద్దు. అంటే ఈ సామేల్ని ఎట్లా అవమానపరిచిరో, సామేల్ని ఎట్లయితే కించపరిచిరో, సామేల్ కాన్ఫరెన్స్కి పోయి ఎందుకు చెప్పకుండా పోయి ఎంత అవమానపరిచిరో, రేపు నీకు కూడా ఇలాంటి అవమానాలు జరుగుతాయి సుమా. అప్పుడు మళ్ళీ నేను అడిగేది నేనే అంటావు. నేనే మీ తాతను అంతే నేనే అడుగుతా, ఎవ్వడు అడగ, నీకు లేడు కూడా ఆ. అడిగే కొడుకు భూమి మీద లేడు, నేనే అడుగుతా. మరి రేపు ఆయన సోమన్న చెప్పినా చెప్పకుండా పోవాలి మరి నువ్వు. ఓలా ఆయనకి ఏమైనా అన్యాయం జరిగితే ఇప్పుడు సోమే అది ఏమంటారు సోమేల అమ్మ సామె సామేల్ చెప్పిండా, చెప్తున్నానే ఇప్పుడు. నాకు చెప్పిండా అంటున్నా. ఏమో నాకెవరికో చెప్పిండో చెప్పలేదు. నీకు తెలుసుకోవడవా, నేను లెక్కలు తెలుసుకో- ఉంటాయిగా మీ కాడ, అవును. తెలుసుకో. అయితే నేనేమంటున్నా అంటే మరి రాజగోపాల్ రెడ్డి నాకు చెప్పిండా, చెప్పలే. మరి అయిపోయి. అంటే నేను నాకు చెప్పే మానవుడు వద్దబ్బా. నీకు అన్యాయం జరిగిన కాడ నువ్వు ఉంటావు. నేను ఎవరికి జరిగినా నేను గాడ ఉంటా అన్న, ఉంటా అంతే. చివరిగా ఇప్పుడు సోమయ్యకి ఏం చెప్తావు, సోమన్నకి ఏం చెప్తావు? సోమయ్యకి ఏం చెప్తున్నా, ఎగిరెగిరి పడ, అంటే జాగ్రత్త ఉండు. ఎందుకను నీలో కొద్ది తపన ఉంది, బాధ. అది నాకు అర్థమైంది, ఇప్పుడు కాదు ఎప్పుడో. ఓనాడు ఫోన్ చేసిండు మనవాడు, పాపం కష్టపడ్డాడు నేను కోపంగా చెప్పిన మంచి మాట ఇను. ఓనాడు చెప్పిండు, అడిగిండు, నువ్వు ఉండే కాడ ఇది కరెక్ట్ కాదు, నీ కోసం ఎంతో ఆశలు పెంచుకున్న వాళ్ళు ఉన్నారు, నువ్వు మంచి అని. కానీ ఇది ఎట్లా అంటే అట్లా కాదే పెద్ద ఆయన, అట్లా కాదే పెద్ద ఆయన, నువ్వేదంటే అదేనే. జనవరిలో ఒక యాత్ర చేస్తాడు, నేను వస్తా, 100% వస్తాను నేనే అన్నా. మన జనవరి అవును, జనవరిలో హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తారు, రమ్మన్నాడు, వస్తా అన్న. ఫోన్ చేయి, మరి ఎన్నడో చెప్పు, రేపు వెళ్ళండి అంటే వస్తా అన్న. వస్తానగా నేను నీకోసం వస్తానగా, నేను వస్తాను. చేసిండా ఏది ఫోను ఎక్కడ పోయింది, చేయలే. అసలు పాదయాత్ర వేయలేగా. ఏది ఆ పాదయాత్ర ఆడ అప్పుడు ఏం జరుగుతుంది అనుకున్నావు, ఆయన పేరు ఏం పేరు, నవీన్ యాదవ్. ఎలక్షన్ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. అయిపోగానే చెప్పిండు, జర ముందు పడతట్టుంది, అవి పడతట్టుంది రా తాత, పెద్ద ఆయన, తాత పెద్ద ఆయన అన్నాడు. అంటే నేను మంచిగా మాట్లాడి, సరేనే అట్లేం లేదు, నేనైతే పెస్తాడు, నువ్వే పెన్ను తీసుకొని నువ్వు చెప్పిందే, నువ్వు ఎట్లా అంటే అంటే నేను ఎవ్వరి గురించి ఇప్పుడు వద్దు, ఇక మీరు ఎట్లా అని నలుగురు చెప్పింది మనం మాట్లాడుకుందాం, కూర్చుందాం ఉన్నాం. ఇప్పుడు కూర్చో, అదే చేద్దాం. మళ్ళీ ఆయన కాడికి ఎందుకు అది మానుకుంటావు అంటే నేనేమంటున్నా, పో అబ్బా, పోవడానికి ఆపమంటలేను కానీ అనకంటున్నా. ఇప్పుడు ఎంతో మంది పోయారు, అందరికి చెప్పిందా సంధించినట్టయితే. నువ్వు పొయ్యి వేరే మనిషిని అనకు, నువ్వు పోవడం తప్పలేదు, ఎవ్వరి కాడికి తిరుగు తిను డబ్బ కొడతావా, ఎత్తి మీద కూర్చుంటావా, ఆయన నువ్వు మీద ఎత్తుకుంటాడా, నీ ఇష్టం. నువ్వు ఆయన ఎత్తుకుంటావా, ఎత్తుకో, నీ ఇష్టం వచ్చిన పని, నీ స్వేచ్ఛ. అక్కడ ఉండి ఇంకో వ్యక్తిని అనొద్దు కదా, అది మళ్ళీ సేమ్ సామాజిక, మళ్ళీ సేమా. అవును, లేకపోతే వాళ్ళు రాళ్ళ మీద దాడి వాళ్ళు చెప్పవాను, అది గీసుకో. నేను అడుగుతున్నా బా తాతగా, నల్గొండ మీద ఎవరో వేలుతురి, నల్గొండ నన్ను ఒక్క పాట రాయబ్బా, మా బీసీలకి ఎందుకు రాలే. 10 మంది 5 మంది యాదవులకు ఇప్పటిదాకా నల్లగొండ జిల్లాలలో యాదవులు ఎందుకు ఎమ్మెల్యే కాలే, 5 మంది గౌండ్లోళ్ళు ఎందుకు కాలే, 5 మంది మాదిగోళ్ళు ఎందుకు కావలేను, 5 మంది ముదురాదులు ఎందుకు కాలే, ఓ 2-4 సాగలోళ్ళు ఎందుకు కాలే, కుమ్మరోళ్ళు ఎందుకు కాలే. అంటే అంత మీరు చెప్తే అయ్యే ఎమ్మెల్యేలేనా, అంత మీరు చేస్తే అయ్యే ఎమ్మెల్యేలేనా, మరి వీళ్ళు ఎందుకు కాలే అంటావు. యాదవులు ఎందుకు కాలే, గౌడ్లు ఎందుకు కాలే, సాగలోళ్ళు ఎందుకు కాలే, మంగళోళ్ళు ఎందుకు కాలే,
మీరు చేస్తే అయ్యేటోళ్ళే కదా, మీరు చేస్తే అవుతలేనా? ఎందుకు అయితలేరా అంటూ. మీరు ఇద్దరు మంచి పరాగ రాజసింహాసనం మీద కూర్చొని పైన కూర్చొని ఏయ్ ఈ నియోజకవర్గం ఈసారి ఎవరు చేశారు? యాదవులు మనోలే వాళ్ళు ఒకసారి చేసారా మీరు ఊకోని మీరు ఎవరు ఈసారి ముదిరాజు ఏం వెంకట నువ్వు చెయ్యి ఈసారి నేను చెప్తున్నా కదా అన్ని నేను మంచి చెప్తున్నారు బో పెడుతుంది ఇది చేయరు బిడ్డ తప్పుడు ఒప్పులు పోయినా నేనున్నా అని పెద్దరికంగా ఎందుకు ఎత్తుకొని మా బీసీఎస్సీ ఎస్టీలని ఎందుకు చేయాలి? ఒక్కొక్కరు చేయొచ్చు, ఒక్కొక్కరినే ఓసారి ఒక్కరిని నువ్వు అందరి ప్రేమగా చూస్తావు కదా. నువ్వు చెప్తే నువ్వు చెప్తే అయ్యేటోలేనా మళ్ళీ? ఎందుకు మరి నువ్వు చెప్తే సామేలు అయిండే, నువ్వు చెప్తే ఒక కుమరాయన కాకపోవా, నువ్వు చెప్తే ఒక యాదవ్ గాడ, నువ్వు చెప్తే ఒక గౌండ్లైన గాడ, నువ్వు చెప్తే ఒక ముదిరాజు అయిన గాడ. అవును, వీళ్ళందరూ ఎందుకు చేయాలని నువ్వు గీ దాని మీద అడుగానే నా సోమయ్య మనమని అంటున్నా నేను. ఊకనే కాదు నా కాడ, నువ్వు కూడా పట్టణంకి వెళ్ళి వస్తాప్పుడు జర మంచిగానే ఏదన్నా ఉంటే 4 రోజులు చదువుకొని రాసుకొని రా నా కాడికి. మళ్ళా గిట్టి వచ్చినావు అనుకో ఏది బరాబర్ వస్తా, ఏది బరాబర్ వస్తా, ఎందుకంటే తెలుసుకొని రా. ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు నాకు తెలవకనే నేను గుచ్చి అప్పటి నుంచి నీకు అంత తెలిసింది కాబట్టి ఎరక చేసుకుందామని వస్తే ఇక మళ్ళీ తెలుసుకున్నా అంటే తెలుసుకున్నాక నీ కాడికే ఉంది రా. మళ్ళీ గిటోటి అడిగితే ముసలోడు ఊకోడు అనేది అయితే కాక ఏడికైతే ఆడికాయ ఏముంది, నువ్వు కూడా వెనుకున్నావు మరి నువ్వు నాకు తెలవకనే ఒక్కొక్కరికి గెలిగించి అడుగుదామని వస్తాయి. ఓకే మనవాడు తప్పలేదు కానీ నేనేమంటే ఈ ప్లాడ్ మళ్ళీ తెలవక చేయక వచ్చి ఎందుకు నాకు లేని పోను మాట నాకు ఇక ఒక్కొక్కటి ఏమైతే అనుకున్నావు అందరు తీయవలసి వస్తుంది. ఇగో నేను ఇచ్చిన నాకేందంటే నీకు ఏదన్నా అంటే ఏదన్నా చూస్తే ఏదన్నా కనరాంది కాంతే వినపడితే చూడరాంది చూస్తే నీకెంత షేక్ అవుతుందో నాకు కూడా ఏదైనా తెలవకుంటుంది అనుకో, దాన్ని ఎప్పుడు గెలకాలి ఎప్పుడు తీయాలి అన్నట్టే ఉంటుంది. నీకు నాకు జర దగ్గర దూరం ఉందేమో ఏజ్ కానీ ఆ ముచ్చట్ల ఆలోచనల ఇదే నాకు రపరప. నువ్వు అటు చూస్తే నాకు ఆడికి రప్పలా, కాకపోతే 2 దినాలు పుండు మీద కారం పోసినట్టే నాకు. ఇక అట్టయితే ఇది తలవారు తాత ఎత్తుకుండు బోనం. మరి ఈ బోనం కథ ఏంది, బోనం సంగతి ఏంది, ఏడ దించేది ఏడెత్తేది అని నేను తెలుసుకుందామని వచ్చిన. నేను పట్నంలో బల్కంపేట వెళ్ళామో బోనాలు తెలుసుగా, మాంకాలి సికింద్రాబాద్ బోనాలు. ఆ బోనాలు ఎంత పెద్దగా అంగవంగ వైభవంగా రంగరంగ వైభవంగా ఎట్లా ఎగుతాయో ఎత్తుకొని అందులో పెద్ద పెద్ద బోనాలు ఎట్టుంటాయి ఎత్తి అంతకు డబుల్ నేను కూడా ఎత్తుకుంటా. ఎందుకంటే అమ్మవారి భక్తులు పెద్ద బోనం నాకు అన్ని వస్తాయి అంటున్నా నేను అన్నిట్లలో అని అడుగుతున్నావు కదా. మరి అంతేగా ఇదంతా మరి కథ ఏందో తెలుసుకుందామని నేను వచ్చిన. ఇంతే మనవాడ ఇంకా వేరేది ఏం లేదు. ఆ పిల్లగాన్ని మంచితో నువ్వు మంచిగా బువ్వ పెట్టే కాడికే పోయినావు కానీ బువ్వ పెట్టించుకో. ఇప్పుడు ఏం కాదు, ఏం లేదు అంటే ఇప్పుడు ఈయన జరిగినట్టు రేపు నీకు కూడా జరగవచ్చు. జాగ్రత్త దీంట్లో మళ్ళీ నాకు పని చెప్పొద్దు అంటావు. నాకు పని చెప్పొద్దు మళ్ళా నీకేమన్నా అయితే మళ్ళీ నేను నాకు పని చెప్పినట్టే మళ్ళీ నువ్వు గోసిగొంగర చదువుకోవాలి, మళ్ళా చదువురాలి. ఆ పాచుకుంటున్నావు పోతున్నావు. ఇప్పటికే కారాలు మీరాలు దూతురాళ్ళు ఓలు రాజన్న మనుషులు కొంతమంది అందరు కాదు మళ్ళా అందులో మంచి వాళ్ళు కొంతమంది సర్పంచులు, కొంతమంది అక్కడక్కడ ఇంతకుముందు ఎంపీటీసీలు చేసిన వాళ్ళు, మండల అధ్యక్షులు చేసిన వాళ్ళు, ఇంతకుముందు చేసిన వాళ్ళు ఇప్పుడు లేరు. అన్న ప్రేడ్లో లేరు, తీసేసిన వాళ్ళు చూడు. వాళ్ళందరూ నన్ను మంచిగా తాత అక్కడ మీ మునుగోళ్ళ కూడా తాత. మరి ఇప్పుడు ఈ సందర్భంగా దాన్ని మాట్లాడొచ్చునో మాట్లాడరాదో తెలియదు కానీ ఆయన బీజేపీలో పోయినాక ఆయనతో పాటు ఎమ్మటి పోయిన కాంగ్రెస్ కార్యకర్తల్ని పట్టించుకుంటలేదని కూడా ఒక సమాచారం వచ్చింది. ఇదంతా లేదు వేరే పంచాయతీ అవుతుంది కానీ మళ్ళా సార్ అడుగుతా. సరే ఇది నాకు చాలా అవసరం. ఎందుకంటే మీ కాన్స్టిట్యున్సీ మీ కథ, మీ సారు మంత్రి కావాలని కొట్లాడినోనివి, రాజగోపాల్ రెడ్డి సార్ మంత్రి అయితే నాకు మంచిగా అవుతుంది అని కొట్లాడినోనివి. మా ఊరికి రోడ్లు పడతాయి, స్కూళ్ళు వస్తాయి, దవాఖానలు వస్తాయి, మేమందరం మంచిగా ఉంటాం అని ఆలోచించి రాజగోపాల్ రెడ్డి గురించి నువ్వు ఎత్తుకున్న బోనం నాకు కూడా ఎరికే. కానీ నాకు అక్కడక్కడ కొన్ని చోట్లలో తెలిసిన విషయం ఏంటంటే అప్పుడు బీజేపీ పార్టీలకు రాజగోపాల్ రెడ్డి పోయినప్పుడు ఆయనతో పాటు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది పోలేదంట. నికాస్ ఆయన ఉంటారు కదా, పెంచొద్దు ఏడికన్నా కానీ ఓడిపోయినా గెలిచినాం ఇలానే ఉంటారా బాయ్. రాజగోపాల్ రెడ్డి మమ్మల్ని కొట్టని సంపని ఇంకోళ్ళని ఏమైనా చేసుకొని రూపాయి రాని రాకపోయి మేము వార్డు నెంబర్ కానీ కాకపోయినా అని కాంగ్రెస్ జెండా పట్టుకొని నికాస్ అయిన కట్టర్ కాంగ్రెస్ బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళని దేక్తలేడని తెలిసింది. ఇప్పుడు నువ్వు దానికి సమాధానం ఏం చెప్పకు, నేను మళ్ళా సార్ అడుగుతా.
ఏం వదిలిపెట్ట. సరే దీన్ని అడుగుతా. నేను కూడా నేను ఏమంటాను ఆ, ఎందుకంటే తాత ఇప్పటికే పొద్దుపోయింది ఉన్నాయి సారున్నాయి. సో నేను కడుపులా చెప్తున్నా, ఓ బొచ్చాడున్నాయి. మీ మునుగోడు మండలం వరకే కాన్సెన్స్ కూడదు. ఓ మీ మునుగోడు మండలం చుట్టుపక్కల గ్రామాలకు ఎక్కడెక్కడ రోడ్లు ఆగిపోయినాయి, ఆ, మీ మునుగోడు మండలం ఎక్కడెక్కడ స్కూళ్ళ పరిస్థితులు ఎట్టున్నాయి, ఆ, ఎక్కడెక్కడ దవాఖాన పరిస్థితులు ఎట్టున్నాయి, ఓ కొడుకో ఆడ మునుగోడులో ఉన్న పోలీస్ స్టేషన్ పరిస్థితి ఎట్టుంది, ఆ, ఆడనే ఈ స్కూల్ పరిస్థితి ఎట్టుంది, ఆ, ఇవన్నీ ఒక్కొక్కటి అడుగుతా. నువ్వు మైక్ పట్టుకొని కర్ర పట్టుకొని గొంగడేసుకొని బొట్టు పెట్టుకొని వచ్చి ఉరుకులాడినట్టు కాదు. ఆ. ఏ తాత ఏమి ఇచ్చిపెట్టా ఏ అడుగుతా అడుగు పిల్ల దానికని తలవారు తాత చెప్తేనే నాకు తెలియదు పిల్ల అనవద్దు మళ్ళా. అడిగితేనే సమాధానం చెప్తేనే తలవారు తాతాను, అదే అంట. లేకపోతే దెంగైపో నువ్వు. మొండి తాత అంట. నువ్వు ఏ తాతాను అనుకో, అంతేనా? ఇది కథప్లా. ఓకే సరే మిత్రులారా, ఈరోజు వీడియోలో భాగంగా కొన్ని విషయాలపైన విశ్లేషణ జరిగింది, తాతగారిని అడగడం జరిగింది. ఆయన కూడా క్లుప్తంగా వివరించిండు. ఒక్కొక్కటి మీకు ఏది అవసరం ఉన్నా, ఏది గురించి అడిగినా, మునుగోడు కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, నల్లగొండ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కాన్సెన్స్ల మీద మనం నిజంగా అన్యాయం ఎక్కడ జరుగుతుందో ఆ విషయాల మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా కూడా మాకు తెలియజేయచ్చు. ఈ అవకాశం ఇచ్చిన తలవారు తాతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. బోనాల పండుగ శుభాకాంక్షలు తాత. నేను కూడా చెప్తున్నా పిల్ల, బోనాల పండుగ శుభాకాంక్షలు. నువ్వు కూడా అంతా మంచిగా ఉండాలి, మనవరాలు నువ్వు కూడా అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఓకే ఆ? ఓకే ఓకే ఆ. మరి ఇంత బుక్కడ అన్నం తిందాం తాత. తిన్నాకనే పో, ఎందుకంటే పట్టణంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు అబ్బమ్మ. ఇంటికి వచ్చిన వాళ్ళు ఉపాసం పంపించాలట. ఎందుకంటే నేను తిన్నది ఏమో నా కాడ ఏమో బాస్మతులు ఏమి లేవు కానీ నాటుకోడి గిట్ట ఏమన్నా మేము ఆ కోళ్ళు అంటే ఆవాజ్ చేస్తాయి, కోళ్ళు ఉన్నాయి. అందే. అది చేద్దాం. సరే కోడి, మరి. ఆ? ఓకే. ఆ. ఆ.